కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ధాటికి మావోయిస్టుల లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. దీంతో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతేవాడ జిల్లాలో ఏకంగా 63 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో 36 మందిపై 1,19,00,000 రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్, మాడ్ డివిజన్లు, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు డివిజన్లలో వీరంతా క్రియాశీలకంగా పనిచేశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేపట్టిన పూనా మార్గేం కార్యక్రమానికి ఆకర్షితులై మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారని దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ అన్నారు. లొంగిపోయిన వారిలో 18 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. కలహండి ఏరియా కమిటీ సెక్రటరీ పక్లు అలియాస్ ప్రదీప్ ఓయం, డివిజనల్ కమిటీ సభ్యుడు మోహన్ అలియాస్ ఆజాద్, భైరంగఢ్ ఏరియా కమిటీ సెక్రటరీ సుమిత్ర అలియాస్ ద్రౌపది చాపా సహా పలువురు కీలక మావోయిస్ట్ నేతలు లొంగుబాటులో ఉన్నారు. వీరిపై 8 లక్షల రూపాయల రివార్డు ఉంది. లొంగిపోయిన 63 మందికి ప్రభుత్వం తరఫున 50,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు పూర్తి పునరావాసం కల్పిస్తామని దంతేవాడ ఎస్పీ తెలిపారు. ఈ లొంగుబాటు మావోయిస్టుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ నక్సల్ పునరావాస విధానం ప్రకారం లొంగిపోయిన వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ, వ్యవసాయ భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు వివరించారు. రాష్ట్రంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం లోన్ వరాటో అనే పునరావాస కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే మావోయిస్టులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. తమ కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులు పోలీసుల ఎదుటకు వచ్చి లొంగిపోతున్నారు.